వెల్కమ్ టు డే 27 ఆఫ్ 30 డేస్ 30 రీల్స్. ఈ రీల్లో ఎల్పీలో జాయిన్ అవ్వాలని చెప్తున్నాను. ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవుతే మీరు బీటెక్ లో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, నాది హామీ. ఫస్ట్ వచ్చేసి నేను యూఎంసీ గురించి అన్ని క్లియర్ గా చెప్పాను. అవి ఎప్పుడు మీ బ్రెయిన్ లో ఉండాలి. నెక్స్ట్, ఈ 4 years హాస్టల్లోనే ఉండండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. బయట అయితే ఏరియా అనేది బాగోదు, సో మీరు హాస్టల్ లోపలే ఉండాలి. ఎల్పీయూలో క్యాంపస్ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఏదో ఇంటర్లో ఉన్నట్టు జైల్లో ఉన్నట్టు అయితే ఉండదు. చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఆడున్నాడో ఈడున్నాడో అని ఏదైనా గొడవల్లో మీరు దూరితే మీకు స్కాలర్షిప్ క్యాన్సిల్ అయితే మీరే కట్టుకోవాలి, ఎవరో కట్టరు. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 years ఉంది కదా అని టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ డే నుంచి మీరు ఎంతో కొంత మీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? బీటెక్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్తో పాటు మీరు ఎంతో కొంత వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. టైం అనేది అనవసరంగా అసలు వేస్ట్ చేయొద్దు. అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మినిమం 75% మెయింటైన్ చేయాలి. రేర్ కేసెస్లో 70 to 75 ఉన్నా సరే మిమ్మల్ని అలౌ చేస్తారు. అది చాలా రేర్ అని చెప్పలేము. అది కూడా 75 అనేది మినిమం ఉండాలి. చూసుకోండి. మనం 11th 12th తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కోర్సెస్ అనేది ఈజీగానే ఉంటాయి. మరీ అంత హార్డ్గా అయితే ఉండవు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా మార్క్స్ అనేది వస్తాయి. సో అంత హార్డ్గా అయితే ఉండవు. సో ఇది అనేది మర్చిపోకండి. అంటే చదివే కెపాసిటీ ఉన్న బీటెక్ వచ్చిన తర్వాత కొంచెం లేజినెస్ అనేది పెరుగుద్ది. సో ఇది అందరికీ కామనే. కానీ కొంచెం మీరు హార్డ్ వర్క్ చేసినా ఈజీగా మీరు సీజీపీ అనేది మెయింటైన్ చేయొచ్చు. చాలా మంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు, అబ్బే సీజీపీ గట్ట ఏం అవసరం లేదు, స్కిల్ ఉంటే చాలు అని. మీకు స్కిల్ ఉన్నా కానీ మీకు సీజీపీ లేకపోతే క్యాంపస్ డ్రైవ్లో మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. సో సీజీపీ అనేది మినిమం, నేను చెప్తున్నా, మినిమం 7.5 అనేది ఉండాలి. 7.5 అనేది ఖచ్చితంగా ఉండాలి. గుర్తుంచుకోండి. మీకు చెప్తారు, అబ్బాయి సీజీపీ గట్ట అలా అన్నవాడికే సీజీపీ లేనట్టు మీరు గుర్తుంచుకోండి. యూనివర్సిటీ కదా, స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో సీజీపీ అనేది మినిమం మెయింటైన్ చేయడం మ్యాండేటరీ. గుర్తుంచుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది మాత్రం మీ బ్రెయిన్ లో ఉండాలి. ఈ 4 years చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఉన్నంత కాలం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూస్ చేయండి. మీరు ఏ ట్రిప్కి వెళ్ళినా లేదా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా, మార్కెట్స్ అని ఉంటాయి కొన్ని, షాపింగ్ కానీ టెంపుల్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూస్ చేయండి. ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. ఇవి మాత్రమే యూస్ చేయండి. కార్ కానీ బైక్ కానీ రెంట్కి తీసుకోవడం ఇలాంటివి అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మర్చిపోకండి ఇది. కార్ కానీ బైక్ కానీ అసలు రెంట్కి తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి.